అందరికీ నమస్కారం అండి. ఇంటి భోజనానికి స్వాగతం. నేను మీ ఆశ్వజ్యోతి. కృష్ణాష్టమి సందర్భంగా ఆ చిన్ని కృష్ణయ్యకి నివేదన చేసేటటువంటి పాల పొంగల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసుడు బియ్యాన్ని తీసుకొని చక్కగా కడిగేసేసుకొని నీళ్ళు వంపేసి మంచినీళ్ళు పోసుకొని నానపెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని నానపెట్టుకుంటున్నాను. అలాగే బియ్యం అనేది ఎంతసేపు నానపెట్టుకుంటే అంత మెత్తగా పొంగలి వస్తుంది. కనీసము అరగంట సేపు నానపెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నైవేద్యాన్ని వండుకునేటటువంటి గిన్నెని తీసుకొని దాంట్లోకి 1/2 లీటర్ వరకు కూడా పాలు పోసుకోండి. మనం వండుకునేటటువంటి బియ్యం కంటే కూడా గిన్నె అనేది కొంచెం పెద్దగా ఉండేటట్లు తీసుకుంటే నైవేద్యం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు గుండిగను పొయ్యి మీద పెట్టుకొని పాలని కాచుకోవాలి. పాలనేవి పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీటితో సహా వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 1 గ్లాసు బియ్యం కోసము 2 గ్లాసుల పాలు 1 గ్లాసు నీళ్ళను వాడామన్నమాట. అలాగే మనం వండుకునేటటువంటి బియ్యం రకాన్ని బట్టి కూడా పొంగలి రుచి అనేది ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు గరిటెతోటి చక్కగా అడుగు నుంచి కలుపుకుంటూ స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఈ బియ్యం ఉడకటానికి మనకు కనీసం అరగంట సేపు పడుతుందండి. చూడండి, ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత అన్నం అనేది ఇలా తయారవుతుంది. ఈ స్టేజీలో మనము ఎంతైతే బియ్యాన్ని తీసుకున్నామో అంతే బెల్లాన్ని చక్కగా తురుముకొని కొలిచి తీసుకోవాలి. 1 గ్లాసు బియ్యంకి 1 గ్లాసు బెల్లాన్ని తురిమి వేసుకుంటున్నాను. దీని మొత్తాన్ని కరిగిపోయేంత వరకు కూడా గరిటెతోటి కలియబెట్టుకుంటూ ఉండాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పొయ్యి మీద చిన్న గిన్నె ఒకటి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నేను ఇక్కడ ఆవు నెయ్యి వాడుతున్నాను. దీంట్లోకి ఒక 20 వరకు కూడా జీడిపప్పులు వేసుకొని గరిటెతోటి కలియబెట్టుకోవాలి. స్టవ్ని సన్నని మంట మీద పెట్టుకొని వేయించుకున్నప్పుడు మాత్రమే మనకి ఇవి మంచి రంగు వస్తాయండి. జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత ఒక 10-12 వరకు కూడా ఎండు ద్రాక్షను వేసుకొని వాటిని కూడా ఒకసారి కలియపెట్టేసేసుకోవాలి. తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ మరిగినటువంటి నేతిలోనే వీటన్నిటిని కూడా వేయించుకోవాలి. చూడండి, పొయ్యి ఆపివేసిన తర్వాత కూడా మనకి ఈ జీడిపప్పులు అలాగే ద్రాక్షాలు కూడా చక్కగా మంచి రంగులోకి వస్తూ ఉన్నాయి. అలాగే ఎండు ద్రాక్ష అనేది రౌండ్గా ఉబ్బి వచ్చాయి. అదే మనం స్టవ్ని అలానే ఉంచినట్లయితే ఇవి చక్కగా మాడిపోయాయి అన్నమాట. ఈ విధంగా కాగిన నేతిలోనే వీటిని వేయించుకోవటం వల్ల మంచి రంగు అనేవి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసుకొని పొంగలి ఎంతవరకు వచ్చిందో చూద్దాము. మనం వేసుకున్నటువంటి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిందండి. అలాగే చక్కగా అన్నం అనేది దగ్గర పడిపోయింది. ఈ మాత్రం లూజ్గా ఉన్నప్పుడే మనము స్టవ్ని కట్టేసేసుకుంటే చల్లారిపోయిన తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి దంచుకున్నటువంటి 2-3 యాలకులను కూడా వేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్నటువంటి జీడిపప్పులతో సహా నేతిని కూడా వేసేసుకొని కలిగి పెట్టేసేసి స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పొంగల్ని కొంచెం చల్లారిన తర్వాత గిన్నెలోకి తీసుకొని ఆ చిన్ని కృష్ణయ్యకి నివేదన చేసుకోవటమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండేటటువంటి పాల పొంగల్ అనేది తయారైపోతుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ పాల పొంగల్ని ఒకసారి తయారు చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ జన్మాష్టమి.